హలో ఆల్, వెల్కమ్ టు ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ దసరా. చెప్పా కదండి నేను మేకింగ్ వీడియో చేసి పెడతాను అని. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న బ్యాంగిల్ ఉంది కదండి, ఇవి అంతా డ్యూయల్ కలర్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో అండ్ షార్ట్స్లో చూపించాను. బ్లాక్ అండ్ వైట్ సింగిల్ కట్ కడా బ్యాంగిల్ మీద వెస్ట్రన్ ట్రెండీ వేర్. ఇది రెడ్ డ్యూయల్ కలర్, రెడ్ అండ్ పింక్, లైట్ పింక్, రెడ్ అండ్ వైట్తో మిక్స్ అయిన కడా బ్యాంగిల్ ఇది. సో ఇట్లాంటి మోడల్ విత్ డిఫరెంట్ డిజైన్తో ఎలా చేయాలో నేను ఇవాళ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో దీనికి కావాల్సింది ఏంటంటే, ఇది 2/4 సైజ్ సింగిల్ కట్ కడా బ్యాంగిల్, ఓకే. అండ్ ఇది సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్ కోసం, అండ్ ఇది వైండ్ చేయడానికి నేను నా దగ్గర ఉన్న ఎగ్జామ్ ప్యాడ్ తీసుకున్న సిజర్స్. అండ్ ఇది ఎందుకు అనుకుంటున్నారా, ఇప్పుడు మనము ర్యాప్ చేస్తాం కదండి, అది బయటకు వెళ్ళిపోకుండా అలాగా ఇట్లాంటి బౌల్స్, మామూలు నా దగ్గర ఇంట్లో ఉండే యూజ్ లేని బౌల్స్ ఉన్నాయి, జస్ట్ మీకు చూపించడానికి. ఇట్లా యూజ్ లేని బౌల్స్ కాకుండా ఇట్లాంటివి ఎక్కువ లోతుండేవి తీసుకుంటే మనకి థ్రెడ్ అనేది ఇలాగ చుడుతున్నప్పుడు అది తిరుగుతూ ఉంటుంది కదా, అది బయట పడిపోకుండా ఉంటుంది, మనకి ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. అందుకు ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు దీనికి ఈ 1 కట్ కడా బ్యాంగిల్కి దీనికి 120 స్ట్రాండ్స్ పడతాయండి. మనకి ఇది ఈ ఎగ్జామ్ ప్యాడ్ ఉంది కదా, మనం దీన్ని మెజర్ చేసుకుంటే ఇలా వర్టికల్గా 37 సెంటీమీటర్స్ ఉంటుంది. సో 37 సెంటీమీటర్స్ కాబట్టి ఈ 37 సెంటీమీటర్స్తో మనకి ఇది 120 స్ట్రాండ్స్ అయితే పడుతుంది. నేను మీకు ఇప్పుడు ఆ స్ట్రాండ్స్ ఎలా తీసుకోవాలి అన్నది చూపిస్తాను. చూడండి, దీన్ని నేను ఎలా వైండ్ చేస్తున్నాను. ఇలాగా ఎగ్జామ్ ప్యాడ్కి తీసుకొని మనము ఇలాగ 1 ఎండ్ కింద హ్యాండ్ పెట్టుకొని, ఫింగర్ పెట్టుకొని దాంతో ఇలాగా మనము ఫస్ట్ నేను 60 స్ట్రాండ్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా 60 స్ట్రాండ్స్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా 60 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇవి అంతా కలిపి మనము నీట్గా పట్టుకొని, మిగతావేమి లూజ్ కాకుండా థ్రెడ్స్, నేను దీన్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదండి, ఈ ఎండ్స్ అనేది మనము ఒకసారి నీట్గా చేసేసుకుంటే మనం రోల్ చేస్తున్నప్పుడు ఏమైనా కర్వ్స్ ఉన్నా లేదంటే ఏమైనా లూజ్ థ్రెడ్స్ ఉన్నా మనకు తెలిసిపోతుంది. అప్పుడు దీన్ని ఈక్వల్గా మనము కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్నాక దీనికి ఇలాగ కట్ చేసుకున్నాక దీనికి లైట్గా మనము గమ్ రాసేసుకుందాము. ఇదేమంటే ముద్దగా రాసుకోకూడదండి, ఎక్కువ రాస్తే అది మళ్ళీ స్టిక్కీగా ఉంటుంది. కొంచెం ఇలా తీసుకొని మనము నీట్గా సాఫ్ట్గా ఇలాగా చేసేసుకుంటే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనము తీసుకున్న థ్రెడ్ ఈ బ్యాంగిల్కి కొంతమంది ఇక్కడ లోపలికి అంటించుకుంటారు, కొంతమంది ఇక్కడ అంటించుకుంటారు. ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా. బిగినర్స్ అయితే లోపల అంటించుకోండి. మామూలుగా ప్రాక్టీస్ ఉంది అలాగా అంటే, నాకు మామూలుగా ప్రాక్టీస్ ఉంది 6 ఇయర్స్ నుంచి, కాబట్టి నేను ఇలాగా లైట్గా అంటించుకున్నాను. ఇట్లా అంటించుకొని దీనికి మనము స్ట్రాండ్స్ తీసుకున్నాం కదండి, ఆ స్ట్రాండ్స్ ఇలాగ ఒక్క 2 మినిట్స్ పెట్టి లైట్గా ప్రెస్ చేసి ఉంచేద్దాం.
ఇలాగా ప్రెస్ చేసి ఉంచేస్తే కొంచెం డ్రై అయ్యి మనకి రావడము ఊడిపోవడం అన్నది ఏమీ ఉండదు. ఓకేనా అండి. అండ్ నేను నా గురించి ఇప్పటివరకు మీకు ఎక్కువ చెప్పలేదు కదా. నేను ఈ మధ్య యూట్యూబ్ ఇన్స్టాలో స్టార్ట్ చేసుకున్నాను అండి. లేదంటే నేను 6 ఇయర్స్ నుంచి ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ హ్యాండ్మేడ్ బిజినెస్లో ఉన్నాను. మధ్యలో జాబ్ మూలన పాజ్ తీసుకున్నాను నేను. చూడండి ఇలాగా అంటుకుంది కదండి. సో ఇలా అంటుకున్న దాన్ని ఇలాగా లోపలికి నీట్గా ఇలాగా చూసారా టైట్గా పట్టుకొని, ఇది థ్రెడ్స్ లూజ్ కాకుండా ఇలాగా పట్టుకొని చేసేయాలి. ఇలాగా స్లోగా మనం వైండ్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఇలాగా మనము వైండ్ చేసుకోవాలండి స్లోగా. ఇదంతాను ఎటువంటిది ఓవర్లాప్ కాకుండా ఇలా నీట్గా చూసారా, ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇదిగో చూడండి ఇలాగ నీట్గా ర్యాప్ చేసేసుకోవాలి. నేను లాస్ట్లో ఇక్కడ గమ్ అంటించుకుంటున్నాను అయిపోయాక. మీకు ఇది ఎంత మటుకు అన్నది నేను అందుకే హాఫ్గా చూపిస్తున్నాను అండి. చాలామంది కొంతమంది 60 స్ట్రాండ్స్ బదులు 120 స్ట్రాండ్స్ అట్ ఏ టైం పెట్టి కూడా చేసేస్తారు. ఏమంటే ఇది నేర్చుకునే వాళ్ళకి బిగినర్స్కి ఈజీగా ఉంటుంది అని నేను కొంచెం చూపిస్తున్నాను. చూడండి ఇలా నీట్గా ర్యాప్ చేసేసుకోవాలి. నేను మిగతాది కూడా ర్యాప్ చేసి మీకు లుక్ అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది చూసారా, ఇది యాక్చువల్లీ ట్రిపుల్ కలర్, డబుల్ కూడా కాదు, ట్రిపుల్ కలర్. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్, వైట్, ఆరెంజ్ షేడ్లో ఉంది, ఎల్లో కూడా ఉంది. 4 కలర్స్ ఉన్నాయి చూసారా. ఇలాగా మనం రకరకాల కలర్స్తో చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసినవి చూడండి, వేరే టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్తో నేను థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఫస్ట్ దీనికి చేసి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు దాని డిజైనింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను.